హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ముజాహిద్ జర్నీ. ఈ రోజు వీడియోలో మనము డేటాబేస్ లో టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఈ టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి ముందు ఈ టేబుల్స్ లో వాడేటటువంటి డేటా టైప్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో బేసిక్ గా ఈ డేటా టైప్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, మనం ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క ఫీల్డ్స్ ని డిక్లేర్ చేస్తాం కదా, కాలమ్స్ ని. సో ఆ కాలమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు వాటి పక్కన మనం ఖచ్చితంగా దాని యొక్క డేటా టైప్స్ ని ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డేటా టైప్స్ అనేవి దేన్ని సూచిస్తాయంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేవి చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఉంది. నేమ్ కి మనం ఏ డేటా టైప్ ఇవ్వాలి? సో నేమ్ అనేది ఒక స్ట్రింగ్, అంటే ఒక టెక్స్ట్. సో దీన్ని ఏ డేటా టైప్ తో సూచించాలి. అలాగే మన ఏజ్ ఉంది. ఏజ్ అనేది నంబర్స్. ఆ నంబర్స్ ని ఏ డేటా టైప్ తో సూచించాలి. సో ఇలాంటివి మనం కాలమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని పక్కన డేటా టైప్ తో డిఫైన్ చేయాలి. సో దిస్ కాలమ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ డేటా అనేది మనం డిఫైన్ చేయాలి. సో కంటెంట్ లోకి వెళ్దాం. స్టార్ట్ పెయింట్. సో ఇక్కడ నేను కొన్ని డేటా టైప్స్ ని చూపిస్తాను. ఆ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ గా MySQL లో ఆల్మోస్ట్ మనము వేర్ క్యార్ అనే డేటా టైప్ ని చాలా చూసింటాం. సో ఈ వేర్ క్యార్ అనేటటువంటి డేటా టైప్ మనం వాడినప్పుడు అందులో మనము అక్షరాలను యూజ్ చేయొచ్చు, క్యారెక్టర్స్ ని యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్ ని యూజ్ చేయొచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే, మనం ఎన్ని అక్షరాలు వాడితే అన్ని అక్షరాల కోసం మాత్రమే మెమొరీని ఇది యూజ్ చేస్తాం. సో ఈ వ్యాఖ్యాన్ అనేటటువంటి డేటా టైప్ ని మనము పేర్లకు యూజ్ చేయొచ్చు. నేమ్స్ లేదా అడ్రసెస్ వంటి వాటికి ఈ డేటా టైప్ అనేది మోస్ట్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్. ఇంట్ అంటే ఇంటీజర్, వ్యాఖ్యాన్ అంటే వేరియబుల్ క్యారెక్టర్, ఇంట్ అంటే ఇంటీజర్. సో ఈ ఇంటీజర్ డేటా టైప్ లో మనం ఓన్లీ నంబర్స్ ని మాత్రమే సేవ్ చేయగలం. ఈ డేటా టైప్ లో 10.50 ఇలాంటి డెసిమల్ వాల్యూస్ ని మనం సేవ్ చేయలేము. సో ఓన్లీ సంఖ్యలను, పూర్తి సంఖ్యలను మాత్రమే, ఓన్లీ నంబర్స్ వితౌట్ డెసిమల్ నెంబర్స్, వీటి మాత్రం ఇంట్ తో సూచిస్తాము. ఇంట్ డేటా టైప్. నెక్స్ట్ డెసిమల్. ఈ డెసిమల్ అనే డేటా టైప్ ఇప్పటి వరకు మనము ఇంటిజర్ డేటా టైప్ ఎందుకు పనిచేస్తుందో తెలుసుకున్నాము. ఓన్లీ నంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాము. అలాగే ఈ డెసిమల్ డేటా టైప్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే, పాయింట్స్ తో వచ్చేటటువంటి సంఖ్యలను సూచించడానికి ఈ డెసిమల్ డేటా టైప్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ 10.5, 10 రూపీస్ 50 పైసెస్, 10 రూపీస్ 60 పైసెస్, అలా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళిన వరకు మనము 111.56 అలా ఉంటది కదా. సో ఈ ప్రైస్ ని, అలాంటివి డెసిమల్ పాయింట్స్ ని మనము డెసిమల్ నంబర్స్ ని డిక్లేర్ చేయడానికి ఈ డేటా టైప్ అయితే యూజ్ చేస్తాము. అలాగే డేట్. ఈ డేట్ డేటా టైప్ అనేది డేట్స్ ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆ ప్రోడక్ట్ ఎప్పుడు డెలివరీ అయింది, లేదా ప్రోడక్ట్ ఎప్పుడు తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు. సో ఇలాంటివి ఈ డేటా టైప్ ద్వారా మనం డిఫైన్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బూలియన్. ఈ బూలియన్ డేటా టైప్ అనేది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తాం. కరెక్టా కాదా, అవునా కాదా, కరెక్ట్ రాంగ్, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్.
సో ఇలాంటి విషయాలను మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఈ బూలియన్ డేటా టైప్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మాత్రమే, ఆన్ ఆఫ్, ట్రూ ఫాల్స్, ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్, సో ఇలాంటి క్వశ్చన్స్ కి మాత్రమే ఈ బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. సో బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మన దగ్గర స్టాక్ లో ఉందా లేదా, ఎస్ ఆర్ నో, స్టాక్ ఉందా లేదా, సో ఇలాంటి క్వశ్చన్స్ కి బూలియన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. టెక్స్ట్, ఈ టెక్స్ట్ డేటా టైప్ అనేది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్, ఒక పెద్ద టెక్స్ట్ ని మనం యూజ్ చేయడానికి సింపుల్ గా ఒక పెద్ద మొత్తంలో ఒక టెక్స్ట్ ని లేదా ఒక స్ట్రింగ్ ని లేదా కొన్ని వాక్యాలను నిల్వ చేయడానికి ఈ డేటా టైప్ ని మనం వాడతాము. ఈ టెక్స్ట్ అనే డేటా టైప్ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇలాంటివి చెప్పడానికి మనము ఈ టెక్స్ట్ అనేటటువంటి డేటా టైప్ ని యూజ్ చేస్తాం. నేను ఒక టేబుల్ రాస్తాను, క్రియేట్ టేబుల్, టేబుల్ యొక్క నేమ్ నేను ప్రోడక్ట్స్ అని తీసుకుంటాను. ఈ ప్రోడక్ట్స్ అనే టేబుల్లో సింపుల్ గా ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఇన్ స్టాక్, డిస్క్రిప్షన్. సో ఇలా ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, సెమికోలన్తో ఎండింగ్. సో ఇలా రాస్తే మనకు టేబుల్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకు క్రియేట్ అవ్వదు అంటే దానికి మనము ఏ టైప్ ఆఫ్ డేటాను ఈ కాలమ్స్ లో సేవ్ చేస్తున్నామో తెలియదు. ఏ టైప్ ఆఫ్ డేటాను మనం ఈ కాలమ్స్ లో సేవ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అవి డిఫైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఐడి అనేది మనము పాయింట్స్లలో డెసిమల్స్ లో ఇవ్వం కదా, రోల్ నంబర్స్, క్లాస్ నంబర్, సో ఇలాంటివన్నీ పాయింట్స్లలో డెసిమల్స్లలో రావు కదా. సో అందుకు దీన్ని మనము ఇంటీజర్ డేటా టైప్ తో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్. ఈ ప్రోడక్ట్ నేమ్ అనే దాంట్లో ఒక నేమ్ 10 క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఒక నేమ్ 20 క్యారెక్టర్స్ ఉండొచ్చు. సో మనము అందాజగా ఒక 100 క్యారెక్టర్స్ ఇస్తాం. స్వేర్ క్యాట్. నెక్స్ట్ ప్రైస్. ఈ ప్రైస్ అనేది డెసిమల్ పాయింట్స్ లో ఉంటుంది కదా, ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. సో ఎన్ని అంకెలతో ఉండాలి, ఎన్ని అంకెల తర్వాత ఆ డెసిమల్ పాయింట్స్ అనేవి కూడా ఎన్ని అంకెలు ఉండొచ్చు అనేవి కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో నాకు 10 అంకెలు కావాలి, సో 10 అంకెలు 2 డెసిమల్ పాయింట్స్ తో ఉండాలి. సో ఇలాంటప్పుడు మనం ఇలా డిఫైన్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కి డేట్ అనేటటువంటి డేటా టైప్ ఉంది. ఇన్ స్టాక్, ఈ స్టాక్ ఉందా లేదా అనే దానికి ఏ డేటా టైప్ యూజ్ చేస్తాం మనం, బూలియన్. ఇక డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఒక పెద్ద టెక్స్ట్ ని మనం స్టోర్ చేస్తాం, సో దానికి టెక్స్ట్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా స్టార్టింగ్ లో నుంచి ఇక్కడ వరకు కమాస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. లాస్ట్ కాలం కి మాత్రము కమా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా క్లోజ్ బ్రాకెట్ అని సెమికోలన్. సో ఇది పర్ఫెక్ట్ గా ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇది కాపీ చేస్తాను, సేమ్ టేబుల్ ను మనము
MySQL లో క్రియేట్ చేద్దాం. సో ఒక టేబుల్ ని క్రియేట్ చేయడం దానికి ముందు మనము ఏ డేటాబేస్ లో ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇలా పేస్ట్ చేసేసి క్రియేట్ చేయంటే అది క్రియేట్ చేయదు. బికాస్ నో డేటాబేస్ సెలెక్టెడ్. సో డేటాబేస్ ని చూడాలంటే మనము షో డేటాబేసెస్ అనేటటువంటి కమాండ్ యూజ్ చేసి డేటాబేసెస్ ని చూడొచ్చు. సో ఇప్పుడు మనకు ఇన్ని డేటాబేసెస్ ఉన్నాయి. ఇన్ని డేటాబేసెస్ లో ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ షాప్ అనే డేటాబేస్ ని నేను కాపీ చేసుకుంటా. సో ఫ్రూట్ షాప్ అనే డేటాబేస్ లో నేను ప్రోడక్ట్స్ టేబుల్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫ్రూట్ షాప్ డేటాబేస్ ని యూజ్ చేస్తాను. దానికి మనకు యూజ్ కమాండ్ ఉంది. యూజ్ ఫ్రూట్ షాప్ ఇప్పుడు ఫ్రూట్ షాప్ అనే డేటాబేస్ లో నేను వచ్చేసాను. ఇప్పుడు నేను ఈ టేబుల్ ని యాడ్ చేస్తే నాకు ఆ టేబుల్ అనేది ఫన్ అవుతుంది. సో ఈ టేబుల్ సక్సెస్ఫుల్ గా రన్ అయిందని మనకు గ్రీన్ కలర్ లో ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఒకవేళ రాంగ్ అయితే మనకి ఇలా రాంగ్ చూపిస్తుంది. దాని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ చూపిస్తుంది ఎందుకు రాంగ్ అని. ఇది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూడాలి అంటే డిఈఎస్సి, దట్ మీన్స్ డిస్క్రైబ్ ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి, ఈ డిస్క్రైబ్ ప్రోడక్ట్స్ అంటే టేబుల్ నేమ్ ఇచ్చి నేను ఈ ఫీల్డ్ నేమ్స్ అన్ని కదా కాలం నేమ్స్, ఈ ఫీల్డ్ నేమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అది స్టాక్ లో ఉందా లేదా, డిస్క్రిప్షన్. ఇక్కడ దాని యొక్క డేటా టైప్ ఇక్కడ అది ఏ టైప్ ఆఫ్ డేటా, ఇది ఒక నంబర్స్ ని స్టోర్ చేసేటటువంటి డేటా, ఇది టెక్స్ట్ ని స్టోర్ చేసేటటువంటి డేటా, ఇది డెసిమల్ పాయింట్స్ ని స్టోర్ చేసేటటువంటి డేటా, ఇది డేట్ ని స్టోర్ చేసేటటువంటి డేటా, ఇది ఎస్ నో అనేది స్టోర్ చేసేటటువంటి దానికి, టెక్స్ట్ అనేది ఒక డిస్క్రిప్షన్, ఒక పెద్ద మొత్తంలో ఏదన్నా సరే ఒక టెక్స్ట్ రాయడానికి ఈ డేటాను యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము సక్సెస్ఫుల్ గా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయవచ్చు.